గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లత గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే అమ్మా. తులారాశి వారి కనుక మనం చూస్తే 2025 అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ఈ రాశి వారు కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా నేను సంతానంతో మొదలు పెడతాను. సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అంత అనుకూలత ఉండదు. ముఖ్యంగా వాళ్ళకి భయం కలగటం, ఆందోళన కలగటం, ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటున్నా కూడా ఫలితం అనేది అంత వారు కోరుకున్న విధంగా కనిపించటం లేదు. రెండోది పిల్లల ఎడ్యుకేషన్. ముఖ్యంగా ఇంటర్ చదువుతున్న వాళ్ళు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా కొంత నిరుత్సాహపడేందుకు అవకాశాలు ఉంటాయి. మూడో విషయం ఏమిటి అని అంటే ఆరోగ్యము. పిల్లల ఆరోగ్యము ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాంతకము అని నేను చెప్పను, కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వీళ్ళకి కలుగుతూ ఉంటాయి. మానసికంగా కానీ, శారీరకంగా కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం కానీ, ఇలాంటివి అన్నమాట. ఇవి ఒక రకంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా కూడా అంత మంచి రిజల్ట్స్ వీళ్ళకి కనిపించవు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారి కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉంటుంది? వారి యొక్క సంతానం మీద ఉంటుంది. అలాగే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నవారు, షేర్స్లో పెడుతున్న వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఇది ఎప్పటికో మనకు ఒక మంచి రిజల్ట్ ఇస్తుంది అని ఒక ఊహ ఉంటుంది కదా మనకి, అది విపరీతంగా ఉంటుందన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్ అనేది చాలా హై ఎండ్లో ఉంటుంది. దాంతో ఆ ఎక్స్పెక్టేషన్ వలన నష్టపోయేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే మనకు ఒక రాంగ్ పిక్చర్ కనపడుతూ ఉంటుంది. ఆ రాంగ్ పిక్చర్ని నమ్మకూడదు, అంతే. ఓకే. అంటే కొంచెం ఏవైనా మనం పనులు చేస్తున్నప్పుడు అది మనకి ఇది కరెక్ట్ ఈ మూమెంట్కి అని అనిపిస్తుంది, కానీ తర్వాత అది చాలా రాంగ్ స్టెప్ అని మనకి తెలుస్తుంది. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా ఈ విషయాల మీదే వీళ్ళ ఫోకస్ కనపడుతూ ఉంటుంది. మరి మాకు రిలీఫే ఉండదా అంటే, ఇందాకే నేను చెప్పాను, ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదో ప్రాణాంతకం అని నేను చెప్పలేదు, కానీ ట్రీట్మెంట్ లాంటిది ఇప్పించాలనుకోవడము, లేదా వాళ్ళ చదువుల గురించి ఇది కాకపోతే ఇంకేదైనా చదవండి అని చెప్పడము, లేకపోతే ఈ చదువు ఇక్కడితో ఆపేసి వేరే సబ్జెక్ట్స్ తీసుకోండి అని చెప్పడము, ఇలాంటివి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఓకే. సో తులారాశి వారు మాత్రం ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే. ఓకే. సో ధన నష్టం కూడా కనిపించే అవకాశం ఉంది అంటే? ధన నష్టము అని చెప్పను, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చాలా వరకు ప్లానింగ్లోనే ఉన్నారు. కానీ మెడికల్గా చూడండి, ఇప్పుడు పిల్లలకి బాగాలేదు, మనకి బాగాలేదు, మెడికల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సో ప్రతి చోట కూడా ₹1కి ₹10 ఖర్చు విపరీతంగా కనపడుతోంది. అలాగే దీని వలన వీళ్ళు కూడా శారీరక మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో లోన్స్ లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్ గురించనో, వాళ్ళ ట్రీట్మెంట్ గురించనో, వాళ్ళ ట్రీట్మెంట్ సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవటం అనో, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి చేస్తున్నంత వరకు వాళ్ళకి అనుకూలంగా అయితే ఉంటుంది. మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొద్దిగా సమయం అయితే పడుతుంది. ఓకే, డెఫినెట్గా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.